మహోన్నతుడైన దేవునికి, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామమున నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఈ వాక్య సందేశాన్ని యూట్యూబ్లో వీక్షిస్తున్న మీ అందరికీ మన విమోచకుడును, మన రక్షకుడును, మన ప్రభువునైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రభుత్వం విధించినటువంటి లాక్డౌన్ కారణంగా గత కొన్ని వారాల నుండి చర్చ్ బిల్డింగ్లో మనం కలుసుకోలేకపోతూ ఉన్నాం. అయినప్పటికీ ఈ లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పగలందులకై మాకు, దేవుని యొక్క వాక్యాన్ని వినగలందులకై మీకు కృప చూపిస్తున్న దేవునికి మనందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. అందరూ ప్రార్థించండి. దేవుని చిత్తమైతే వైరస్ పూర్తిగా తగ్గిపోయి మరలా మనందరం దేవుని సన్నిధిలో కలుసుకొని సంఘముగా దేవుని ఆరాధించడానికి దేవుడు మనకి కృప చూపించాలని మనందరం మనసారా దేవుణ్ణి వేడుకుందాం, ప్రార్థిద్దాం. త్వరగా ఆ రోజులు మనకు అనుగ్రహించబడాలని మనస్ఫూర్తిగా తండ్రిని కోరుకుందాం. మరి ఈరోజు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఒక్కొక్క వారం ఒక్కొక్క అంశాన్ని మనం ఆలోచన చేస్తూ వస్తున్నాం. ఈరోజు మనం ఆలోచించబోయే అంశం, మనము దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని పిల్లలు దేవుణ్ణి మహిమపరచాలి అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుణ్ణి మహిమపరచడం అనే విషయంలో మరి బయట మత ప్రపంచంలో దేవుణ్ణి మహిమపరుస్తున్నాము అనే కోణంలో రకరకాలైనటువంటి వాదనలు, రకరకాలైనటువంటి పరిస్థితులు మరి కలిగి ఉండటం మనం చూస్తున్నాం. రకరకాలుగా దేవుణ్ణి మహిమపరుస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే అవన్నీ మనం ఆలోచించుకోవటం లేదు. కానీ దేవుణ్ణి మహిమపరచుటకు సంబంధించి దేవుని యొక్క గ్రంథం మనకి ఏం బోధిస్తుంది, దానికి సంబంధించినటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకునడానికి ఈ సమయంలో ప్రయత్నిద్దాం. దేవునికి సంబంధించి దేవుడు మహిమ గలవాడు అని దేవుని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. దేవుడు మహిమ గలవాడు అనే విషయాన్ని అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్తెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. దేవునికి సంబంధించి ఇక్కడ ఒక పదాన్ని మనం చూస్తున్నాం. మహిమగల దేవుడు అనే పదాన్ని గమనిస్తున్నాం. దేవుడు మహిమగలవాడు అనే విషయాన్ని ఈ గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. అంత మాత్రమే కాకుండా రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 36వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనంలో ఆయనకి సంబంధించి మరొక విషయం ప్రస్తావించబడింది. 11వ అధ్యాయము 36వ వచనంలో
ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ పదాలు రాయబడ్డాయి. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. దేవుడు మహిమ గలవాడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడింది. ఆయనకి యుగ యుగములు మహిమ కలగినుగాక. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 36వ వచనంలో చెప్పబడింది. మహిమ గల దేవునికి మహిమ పరచవలసిన అవసరం ఉంది. దేవుడు మహిమ గలవాడని, మహిమ గల దేవుణ్ణి మనము మహిమ పరిచే వారమై ఉండాలని ఈ వచనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఆయనకు యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక అని చెప్పడం జరిగింది. కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 19వ వచనంలో, కీర్తనల గ్రంథము 72వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా కొన్ని సంగతులు రాయబడ్డాయి. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండునుగాక. ఈ మూడు విషయాలు మనం ఆలోచన చేస్తే, దేవుడు మహిమ గలవాడు, సమస్తమును ఆయన నిమిత్తం సృజించబడ్డవి, సృజించబడిన వాటి ద్వారా ఆయనకి మహిమ యుగ యుగముల వరకు కలగాలనేది దేవుని యొక్క ఆలోచన. ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, దేవుని యొక్క నామము నిత్యము మహిమపరచబడును గాకంటే, దేవుని యొక్క మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాకంటే, అంటే దేవునికి నిత్యము మహిమ వెళ్ళాలి. దేవునికి నిత్యము మహిమ వెళ్ళాలి. నిత్యము మహిమ పరచబడవలసినటువంటి వ్యక్తి, నిత్యము మహిమ పొందదగిన వ్యక్తి, నిత్యము మహిమను పొందగలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. మనం ఆయన మహిమపరచాలి, ఆయన మహిమ పొందాలి. కాబట్టి ఈ వచనాల్లో దేవునిని మహిమపరచుట అనే విషయాన్ని చూస్తున్నాం. దేవునిని మహిమపరచుట, మహిమపరచుట అనే విషయానికి వచ్చినప్పుడు చాలామంది అనుకున్నట్టుగా స్తోత్రం 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 అంటేనే మహిమ వస్తుందని కొంతమంది యొక్క ఆలోచన. స్తుతి 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 అంటే దేవుడికి మహిమ వస్తుందని కొంతమంది యొక్క ఆలోచన. స్తోత్రం 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 అంటే దేవునికి మహిమ వస్తుందని కొంతమంది యొక్క ఆలోచన. హల్లెలూయా 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 అంటే దేవునికి మహిమ కలుగుతుందని కొంతమంది యొక్క ఆలోచన. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉన్నాయి, కానీ గ్రంథం మనకు అలా బోధించట్లేదు. మహిమ పరుచుట అనే దానికి సంబంధించి గ్రంథం యొక్క అర్థం, గ్రంథం యొక్క భావం, లేక గ్రంథం మనకి ఇచ్చేటటువంటి నిర్వచనం ఏంటనంటే, దేవుణ్ణి మహిమపరచడం అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయడం. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని అలాగే చేయడం. దేవుడు చేయమన్న దాన్ని దేవుడు చేయమన్న కోణంలోనే చేయడం. దేవుడు ఏం చెప్పాడో దాన్ని అలాగే చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది అని దేవుని గ్రంథం మనకి వివరిస్తూ ఉంది. అంటే మనకు అప్పగించబడినటువంటి పని ఏదైతే ఉందో, కాబట్టి ఎవరికి ఏ పని అప్పగించాడో, ఎవరికి ఏ బాధ్యత అప్పగించబడిందో, ఎవరికి ఏ పని సూచించాడో ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించినప్పుడు దాని వలన దేవునికి మహిమ కలుగుతుంది అనే విషయాన్ని
ఈ పాఠంలో మనం గమనించబోతూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఈ సృష్టి యావత్తును కూడా మనం ఆలోచన చేయగలిగితే సృష్టి దేవుణ్ణి మహిమపరుస్తుంది. ఈ సమస్త సృష్టి ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడు అనేది మొట్టమొదటిగా మనం గమనించవలసినటువంటి వాస్తవం. రోమీయులకు రాసినటువంటి పత్రికలో విషయాలు మనం ఆలోచన చేయగలిగితే ముందుగా మనం కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఈ విధంగా వ్రాయబడ్డాయి. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఈ విధంగా రాయబడ్డాయి. ఒకసారి చదువుతున్నాను. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంటే ఈ సృష్టి యావత్తు కూడా దేవుని గొప్పతనాన్ని, దేవుని శక్తిని వివరిస్తూ దేవుని యొక్క పనిని మహిమపరచుచున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అంటే దేవుణ్ణి ఈ సృష్టి యావత్తు మహిమపరుస్తూ ఉంది. ఎలాగూ అనేది కనుక మనం ఆలోచన చేయగలిగితే యోబు గ్రంథంలో మరికొన్ని విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఈ సృష్టి దేవుణ్ణి మహిమపరుస్తుంది. దానికి సంబంధించి యోబు గ్రంథంలో 12వ అధ్యాయము యోబు గ్రంథం 12వ అధ్యాయము 7 నుంచి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకొనిన ఎడల యెహోవా హస్తము వీటిని కలుగు చేసనని తెలుసుకొనలేని వాడెవడు? కాబట్టి ఇక్కడ గమనించాలి. మృగములను విచారిస్తే దేవుని గూర్చి తెలియజేస్తూ ఉన్నాయి. ఆకాశ పక్షులను విచారిస్తే దేవుని గూర్చి తెలియజేస్తూ ఉన్నాయి. భూమిని గూర్చి ధ్యానిస్తే భూమి దేవుని గురించి తెలియజేస్తూ ఉంది. సముద్రంలోని చేపల గూర్చి ఆలోచన చేస్తే అవన్నీ దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. దేవుని గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నాయి. ఏమని వివరిస్తున్నాయంటే యెహోవా హస్తము వీటిని కలుగు చేసెను. దేవుడు మమ్మల్ని నిర్మించాడు, మేము దేవుని కోసం పనిచేస్తున్నాం. దేవుడు మమ్మల్ని నిర్మించాడు, దేవుడు మాకు కొన్ని పనులు అప్పగించాడు, దేవుడు మాకు అప్పగించినటువంటి పనులను మేము చేస్తున్నాము అనేటటువంటి విషయాన్ని ఈ సమస్త సృష్టి తెలియజేస్తూ దేవుని మహిమపరుస్తూ ఉంది. 148వ కీర్తనలో వీటన్నిటికి సంబంధించి 148వ కీర్తనలో మరొక చక్కటి మాట రాయబడింది. 148వ కీర్తనలో ఈ మాట రాయబడింది, గమనించుదాం. 148వ కీర్తన 8వ వచనం. అగ్ని వడగండ్లారా, హిమమ ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అని చెప్పడం జరిగింది. అంటే తుఫాను కూడా దేవుని యొక్క ఆజ్ఞను నెరవేరుస్తూ ఉంది. భూమి దేవుని యొక్క ఆజ్ఞను నెరవేరుస్తుంది. సముద్రములోని చేపలు దేవుని ఆజ్ఞను నెరవేరుస్తూ ఉన్నాయి. ఆకాశములో ఉండే పక్షులు దేవుని ఆజ్ఞను నెరవేరుస్తూ ఉన్నాయి. మృగములు, అడవిలో ఉండేటటువంటి జంతువులు దేవుని యొక్క ఆజ్ఞను నెరవేరుస్తూ ఉన్నాయి. కాబట్టి మృగములు, సింహము దేవుని మాట విన్నట్టుగా గ్రంథంలో మనకు కనబడుతుంది.
ఆకాశ పక్షులు దేవుని మాట విని దేవుడు చెప్పిన పని చేసినట్టుగా మనకు కనబడుతుంది గ్రంథంలో. సముద్రంలో ఉండే జలచరాలు దేవుని మాట విని దేవుడు చెప్పిన పని చేసినట్టుగా మనకు కనబడుతున్నాయి. అలాగే భూమి దేవుని మాట విని దేవుడు చెప్పిన పని చేసినట్టుగా మనకు కనబడుతుంది. అంటే మొట్టమొదటి భాగంలో ఈ సమస్త సృష్టి కూడా దేవుని మహింపరుస్తుంది. ఎలాగో దేవుని మహింపరుస్తుంది అనే దాన్ని ఆలోచించగలిగితే, దేవుడు తమకు ఏ పని అయితే అప్పగించారో, ఏ పని నిమిత్తమైతే వాటిని సృష్టించడం జరిగిందో ఆ పనిని సమర్థవంతంగా నెరవేర్చట్లో దేవుని మహింపరుస్తున్నట్టుగా దేవుని గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి రెండో విషయాన్ని కనుక మనం వెళ్ళగలిగితే, యేసు ప్రభు దేవుని మహింపరిచినట్లుగా దేవుని గ్రంథం మనకు బోధిస్తుంది. యేసు ప్రభు దేవుని మహింపరిచినట్లుగా దేవుని యొక్క గ్రంథం మనకు వివరిస్తూ ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసుప్రభు చెప్తున్నమాట. యేసుప్రభు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాటలో, ఏ పని అయితే చేయమని నన్ను భూమి మీదకు పంపించావో ఆ పని నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను అని చెప్పారు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువును భూలోకానికి దేవుడు పంపించాడు. పరమతండ్రి యేసు ప్రభువును లోక రక్షకునిగా పంపించాడు. లోకంలో ఉన్నటువంటి మానవులు పాపం చేసి పతనమైపోయినటువంటి సందర్భంలో పతనమైపోయినటువంటి మానవాళిని తన పవిత్రమైన రక్తము ద్వారా విమోచించాలనేటటువంటి సదుద్దేశంతో పతనమైపోయినటువంటి మానవుని నిమిత్తం విడుదల కొరకు, పాప క్షమాపణ కొరకు నీతిమంతమైన రక్తాన్ని చిందించాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు భూమి మీదకు పంపించబడ్డారు. యేసుక్రీస్తు మరణించడానికే, యేసుక్రీస్తు రక్తము చిందించడానికే ఈ లోకానికి పంపించబడ్డారు అని దేవుని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. ఒకసారి గమనించడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనంలో ఉన్నటువంటి మాట ఏంటనంటే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 23వ వచనంలో, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. ఈ మాట చూస్తున్నాం. 23వ వచనంలో ప్రత్యేకించి దేవుడు నిశ్చయించిన సంకల్పమును, దేవుడు నిశ్చయించిన సంకల్పం. యేసుక్రీస్తు విషయంలో దేవుడు నిశ్చయించిన సంకల్పం ఏమిటి అనేది ఆలోచన చేస్తే, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను. కాబట్టి దేవుడు ముందుగానే ఆలోచించి యేసుక్రీస్తును మరి భూమి మీదకి పంపించాలి అనేటటువంటి ఆలోచన చేయటం దేవుని యొక్క సంకల్పంలో భాగం. కాబట్టి యేసుక్రీస్తు భూమి మీదకి రావాలనేది దేవుని యొక్క సంకల్పం. యేసుక్రీస్తు ఈ భూమి మీద చనిపోవాలి, సమాధి చేయబడాలి, ఆయన తిరిగి లేవాలి. తిరిగి లేవటం ద్వారా భూమి మీద ఉన్నటువంటి మానవులకు శాంతి సమాధానాలు కలగాలి, పాపము నుంచి మనుషులు విడుదల పొందాలి అనేది దేవుని యొక్క ఆలోచన. అది కేవలం తన రక్తము ద్వారానే జరగాలనేది దేవుని యొక్క అనాది సంకల్పం. జగత్తు పునాదికి ముందే దేవుని యొక్క ఆలోచనలో యేసుక్రీస్తు యొక్క రక్తము మరి చిందించబడాలనేది మరి జగత్తులో దేవుని యొక్క ఏర్పాటుగా మనం చూస్తున్నాం. జగత్తు పునాదికి ముందే దేవుని యొక్క ఏర్పాటుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఏ పని మీద భూమి మీదకి వచ్చారు?
ఏ పని మీద యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు, ఏ పనిని ఆయన నెరవేర్చారు అనేది మనం ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు చావడానికే వచ్చారు, చనిపోవడానికే వచ్చారు, రక్తం పెట్టడానికే వచ్చారు. అంటే ఏ పని నిమిత్తం అయితే పంపించబడ్డారో ఆ పనిని ఆయన సమర్థవంతంగా నెరవేర్చినట్లుగా మనం గమనిస్తున్నాం. ఏ పని మీద వచ్చారో ఆ పనిని ఆయన నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి సృష్టికి అప్పగించబడిన పనిని సమర్థవంతంగా నెరవేర్చి దేవుని మహింపరిచినట్టుగా చూస్తున్నాం. యేసుక్రీస్తుకు అప్పగించిన పనిని సమర్థవంతంగా నెరవేర్చినట్లుగా మనం గమనిస్తున్నాం. ఇకపోతే మరొక విషయాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఈ మాటలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాల్లో ఉన్న సందేశం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే, సంఘము ద్వారా దేవునికి మహిమ కలగాలనేది దేవుని యొక్క ఆలోచన. అంటే దేవుని మహిమ కొరకు దేవుడు తన సంఘాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం గమనించాలి. అంటే సృష్టి చేస్తూ ఉంది. యేసు ప్రభువుకు అప్పగించిన పని యేసు ప్రభు చేసి వెళ్ళారు. ఇప్పుడు దేవుని మహిమపరిచేటటువంటి పని, దేవుని మహిమపరిచే బాధ్యత, దేవుని మహింపరచాల్సినటువంటి అవసరతను దేవుడు ఎవరి మీద పెట్టాడు అని అంటే, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారంగా క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. అంటే ఇప్పుడు మహిమ ఎక్కడ కలుగుతుందనంటే సంఘము ద్వారానే దేవునికి మహిమ కలగాలనేది దేవుని యొక్క ఆలోచన. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సంఘము దేవుణ్ణి మహిమపరచాలి. అంటే సంఘము దేవుని మహింపరచాలంటే సంఘము క్రీస్తు ప్రభు యొక్క శరీరంగా మనం గమనిస్తున్నాం. అంటే సంఘము ద్వారా దేవునికి మహిమ కలగాలంటే లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుడు, ఈ భూప్రపంచం మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా, లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా సంఘము అనేటటువంటి పరిధిలోకి రావాలి. క్రీస్తు నందు అనే పరిధిలోకి రావాలి. క్రీస్తు శిరస్సుగా ఉన్నటువంటి సంఘములో అవయవాలై ఉండాలి. క్రీస్తు శిరస్సుగా ఉన్నటువంటి సంఘంలో సభ్యులమై ఉండాలి. కాబట్టి ఎవరైతే సంఘములో చేర్చబడుతున్నారో, ఎవరైతే సంఘములో ఉంటున్నారో, ఆ సంఘములో ఉన్న వారి ద్వారా దేవునికి మహిమ కలగాలనేది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఒక వ్యక్తి సంఘములో ప్రవేశించాలంటే, ఒక వ్యక్తి క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అవయవాలై ఉండాలి అని అంటే, ఆ వ్యక్తి మొట్టమొదటిగా రక్షించబడిన వాడై ఉండాలి. రక్షణ పొందిన వారు సంఘములో చేర్చబడుతున్నారు. రక్షణ పొందిన వారు సంఘములో చేర్చబడుతున్నట్లుగా మనం గమనించాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో విషయాలు మనం ఆలోచన చేస్తే 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అంటే అపోస్తులైనటువంటి పేతురు ప్రకటించినటువంటి సువార్తను విని విశ్వసించి మారు మనసు పొంది యేసుప్రభు దేవుని కుమారుడని, రక్షకుడని, ప్రభు అని ఒప్పుకొని బాప్తిస్మము పొందారు. బాప్తిస్మం పొందినటువంటి వారు సంఘములో చేర్చబడిరి. అంటే రక్షణ పొందినటువంటి వారు సంఘములో చేర్చబడుతున్నారు. సంఘములో ఎవరు ఉంటున్నారు అని అంటే రక్షించబడిన వారు ఉంటున్నారు. ఎవరు రక్షించబడిన వారు? యేసుప్రభు యొక్క సువార్తను విని యేసుప్రభు యొక్క సువార్తను బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి
తమ విషయంలో మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఎవరైతే బాప్తీసం పొందుతున్నారో వారు సంఘములో చేర్చబడుతున్నారు. కింద 47వ వచనం కూడా చదువుకోగలిగితే, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. కాబట్టి ఇక్కడ గమనించాలి, ఎవరైతే రక్షణ పొందుతున్నారో వారు సంఘములో చేర్చబడుతున్నారు. సంఘము ద్వారా దేవునికి మహిమ కలగాలనేది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఏ వ్యక్తి అయినా ఈరోజు దేవుని మహింపరచాలి అని అంటే లోకములో ఉంటే కుదరదు. లోకములో నుండి క్రీస్తులోకి రావాలి, లోకములో నుండి రక్షించబడాలి, లోకములో నుండి పరిశుద్ధపరచబడాలి, లోకములో నుండి ప్రత్యేకించబడాలి, క్రీస్తులోకి రావాలి. క్రీస్తులోకి వచ్చినటువంటి వ్యక్తి సంఘములో ఉంటున్నాడు. సంఘములో ఉంటున్నటువంటి వ్యక్తి ద్వారా దేవునికి మహిమ కలగాలనేది దేవుని యొక్క ఆలోచన. సృష్టి పని సృష్టి చేస్తూ ఉంది. యేసు ప్రభు పని యేసు ప్రభు చేస్తూ ఉన్నారు, చేశారు కూడా. ఈరోజు దేవుని మహింపరిచే కార్యక్రమం సంఘానికి అప్పగించబడింది. సంఘములో ఉండాలి, సంఘములో ఉన్న వారి వలన దేవునికి మహిమ రావాలనేది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, ఒకటి రక్షించబడాలి, రక్షించబడిన వారు సంఘములో ఉంటున్నారు. సంఘములో ఉన్న వారి వలన దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ ఎలా వస్తుందని అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదువుతున్నాను. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను గూర్చి ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి ఆజ్ఞాపించుము. కాబట్టి ఇక్కడ చెప్పిన 20వ మాట చూడండి, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. అంటే సంఘములో ఉన్నవారు యేసు ప్రభు ఏదైతే చెప్పారో, యేసు ప్రభు అపోస్తులకు ఏదైతే చెప్పారో, అపోస్తులు సంఘానికి ఏదైతే చెప్పారో, ఆ సంఘములో ఉన్నవారు వాటన్నిటినీ గైకొనాలని దేవుడు మనకు తెలియజేశారు. సంఘములో ఉన్నటువంటి వారు యేసు ప్రభు యొక్క బోధను, సంఘములో ఉన్నటువంటి వారు అపోస్తుల యొక్క బోధను వెంబడించవలసినటువంటి వారై ఉంటారు. కాబట్టి యేసు యొక్క బోధన, దేవుని యొక్క బోధ యేసు వారికి అనుగ్రహించబడింది. యేసు వారికి అనుగ్రహించబడిన బోధ అపోస్తులకు అనుగ్రహించబడింది. అపోస్తులకు అనుగ్రహించబడినటువంటి బోధ మన వరకు అనుగ్రహించబడింది. ఈరోజు సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి అపోస్తులు మనకి ఏదైతే బోధించారో ఆ క్రీస్తు బోధను మనం వెంబడించవలసినటువంటి వారమై ఉంటాం. కాబట్టి క్రీస్తు బోధ మనకి ఏం చెప్తుంది, అపోస్తులు మనకి ఏం బోధించారు అనేది కనుక మనం ఆలోచన చేయగలిగితే, యేసు బోధించిన బోధ, క్రీస్తు యొక్క బోధ, అపోస్తులు బోధించిన క్రీస్తు యొక్క బోధ క్రొత్త నిబంధన బోధ అయి ఉంది. ఈ క్రొత్త నిబంధన బోధను గైకొనాలి, క్రొత్త నిబంధన బోధను వెంబడించాలి, క్రొత్త నిబంధన బోధను అనుసరించాలి. అలా అనుసరించి ఆయన ఏదైతే చేయమన్నాడో, ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో, ఆయన ఏదైతే మనకి చేయమని చెప్పాడో వాటన్నిటినీ కూడా మనం చేసినప్పుడు మన వలన దేవునికి మహిమ కలుగుతుంది. మనం ఎక్కడున్నాం? సంఘములో. సంఘములో ఉన్న మన ద్వారా దేవునికి మహిమ కలగాలనేది దేవుని యొక్క ఆలోచన అయ్యింది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో మరొక చక్కటి మాట వ్రాయబడింది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనంలో మరొక చక్కటి మాట, 7వ వచనం లాస్ట్ లైన్ ఉంటుంది, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసు పొందిన వాడు బాప్తిసం పొందారు,
బాప్తీసం పొందినవాడు సంఘములో చేర్చబడ్డాడు. మరి సంఘంలో చేర్చబడినటువంటి వ్యక్తి మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. అంటే జీవితం మార్పు చెందినదై ఉండాలి. లోకంలో నుంచి వచ్చాం, క్రీస్తులో ఉన్నాం. మళ్ళీ లోకంలో ఉన్నట్టుగా క్రీస్తులో ఉంటే అది మారు మనసు కాదు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలని దేవుడు కోరుతుంది. వాటన్నిటినీ గైకొనవలనని వారికి ఆజ్ఞాపించము. అంటే క్రొత్త నిబంధన బోధను అనుసరించాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. యోహాను సువార్త 4:24లో మరొక మాట చెప్పాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. కాబట్టి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఆత్మతో సత్యముతో ఆరాధన చేసినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట రాయబడింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట రాయబడింది. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, క్రొత్త నిబంధన బోధన అనుసరించాలి, దేవునికి మహిమ కలుగుతుంది. ఆత్మతోనూ సత్యముతోనూ మన తండ్రిని ఆరాధన చేయాలి, అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఇంకా ఏం చెప్పాడు అని అంటే, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి, అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఇక్కడ చెప్పాడు, మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీ శరీరం క్రీస్తు ప్రభువుకి అవయవాలు. క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో అవయవాలుగా ఉన్నటువంటి మన దేహాలు పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకొని దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ 3 విషయాలు మనం చక్కగా ఆలోచన చేశాం ఈరోజు. మరొకసారి మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తున్నాను. అదేంటనంటే, దేవుని మహిమపరచటం అంటే ఆయన చెప్పిన పనిని చెప్పినట్టుగా చేయడం, ఆయన అప్పగించిన పనిని నెరవేర్చడం. ఏ పని అయితే చెప్పాడో ఆ పనిని చేసినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. సృష్టికి అప్పగించిన పనిని సృష్టి నెరవేర్చింది, తద్వారా దేవునికి మహిమ కలిగింది. యేసు ప్రభువుకు అప్పగించిన పని యేసు ప్రభు నెరవేర్చారు, తద్వారా దేవునికి మహిమ కలిగింది. సంఘానికి అప్పగించిన పనిని సంఘము నెరవేర్చినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి